తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉంది. అయినా ఆ గ్రామంలో మాత్రం ముందే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో పంచాయతీ ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. 3 గుళ్లు కట్టించి గడపకో 1000 పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జైకొట్టారు. అగ్రిమెంట్ రాసిన తర్వాత విజయోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహించారు. చెరువుకొమ్ము తండాలో 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. మా తండాకు ఒక బుడ్రాయ్ అనేది తండా పెద్ద మనుషుల నిర్ణయంతో తండా పెద్దలందరూ కలిసి చేసే టైంలో మాకు కూడా ఒక వ్యక్తి, మా తండాకు చెందిన ఒక వ్యక్తి, తర్వాత బాలాజీ 3 గుళ్ళు, ఒక బొడ్రాయి, హనుమాన్ టెంపుల్, పోచమ్మ గుడి 3 నిర్మించి మీరు సదరు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళవలసిందిగా అని చెప్పడం వల్ల జరిగింది. అది కూడా ఆ బాలాజీని సర్పంచ్ ఏకీకరణ చేయడం జరిగింది. అయినా కూడా ఆ గుళ్ళు ఎలక్షన్ కాకముందే పూర్తి చేయడం వల్లనే ఆయనకు ఎన్నుకోవడం జరిగింది. అవి చేయని ఏడల మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ జరిగేది అవసరం ఉంది. తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, హనుమాన్ గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 చొప్పున పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రకటించారు. ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తారని దరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు మా అన్న సర్పంచ్గా ఉన్నాడు. ఆయన మంచి డెవలప్మెంట్ చేసిండు, ఏకంగిరి అయిండు. నేను తర్వాత తండోలు ఇంతకుముందు ఏకంగిరి అయిండు కాబట్టి మీరు సుతా మనం ఎందుకు అని అందరు తండ కలిసి నువ్వు కావాలి, నువ్వే కావాలని నన్ను బాగా నన్ను తీసుకుపోయి గుడి కాడ నేను మా తండోలకు నేను హామీ ఇచ్చిందంటే, 1 ఆంజనేయ స్వామి గుడి, 2ది బొడ్రాయి, 3ది బద్ది పోషమ్మ, 3 గుళ్ళు కట్టిస్తా, నేను తండ సేవ చేస్తా. నేను చేసి కట్టిన తర్వాత నన్ను మీరందరూ ప్రజలు అందరూ ఎన్నుకొని నన్ను సర్పంచ్గా చేయి అని నేను చెప్పిన మా తండ ప్రజలకు నేను ఎంత సేవ చేయడానికి రెడీ. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50,000 జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని వేడుకలు చేసుకున్నారు.